అతిగా ఆలోచించే స్వభావాన్ని ఎలా తగ్గించుకోవాలో వివరించే కొన్ని అద్భుతమైన కథలు ఈ వీడియోలో ఉన్నాయి. ఆ కథల సారాంశం ఇక్కడుంది. 1. సన్యాసి మరియు రాలిన ఆకులు. ఒక అమ్మాయి అతి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఎలా ఉండాలని ఒక సన్యాసిని అడుగుతుంది. అప్పుడాయన చెట్టు నుండి రాలిపోయిన ఆకులను చూపిస్తూ అవి తమ సమయం అయిపోగానే ఎంతో సహజంగా ఎటువంటి అడ్డూ చెప్పకుండా రాలిపోయాయని చెబుతాడు. మన జీవితానిక్కూడా ఒక రిథం ఉంటుంది. ఓవర్ థింకింగ్ ఆ రిథంని ఆపుతుంది. కాబట్టి వదలాల్సిన విషయాలను గ్రేస్ఫుల్గా వదిలేయాలని ఆయన వివరిస్తాడు. 2. వేటగాడు మరియు విషపు బాణం. ఒక వేటగాడికి బాణం గుచ్చుకున్నప్పుడు అతను వెంటనే వైద్యం చేయించుకోకుండా ఆ బాణం ఎవరు వేశారు, అది ఏ మెటీరియల్తో చేశారు అని అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేస్తాడు. ఫలితంగా విషం ఒళ్లంతా పాకి చనిపోతాడు. అతిగా ఆలోచించడం కూడా ఇలాగే అనవసరమైన వివరాల మీద దృష్టి పెట్టేలా చేసి అసలైన పనిని, అంటే వైద్యం లాంటిదాన్ని మరుగున పడేస్తుంది. దీనినే ఎనాలిసిస్ పెరాలిసిస్ అంటారు. 3. గురువుగారి కోపం, వాల్యూస్, విలువలు. ఒక శిష్యుడు తన గురువు గదిలోకి రాకముందే తలుపు తీసేవాడు. అది ఎలా సాధ్యమని గురువు అడిగితే, మీరు కోపంతో గట్టిగా అరుస్తూ వస్తుంటే ఆ శబ్దాన్ని బట్టి తలుపు తీస్తున్నాను అని చెబుతాడు. అప్పుడా గురువు తన తప్పు తెలుసుకుంటాడు. మన జీవితంలో కొన్ని వాల్యూస్, అంటే విలువలు ఉన్నప్పుడు అవి మన ఆలోచనలను క్రమబద్ధం చేస్తాయి మరియు అతిగా ఆలోచించకుండా సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. 4. నీళ్ల గ్లాసు బరువు. ఒక స్వామీజీ లక్ష్మీ అనే అమ్మాయికి ఒక గ్లాసు నీళ్లు ఇచ్చి పట్టుకోమంటారు. ఆ గ్లాసు బరువు పక్కువే అయినా దాన్ని గంటల తరబడి పట్టుకుంటే చెయ్యి నొప్పి పుడుతుంది. రోజంతా పట్టుకుంటే స్పృహ తప్పిపోతాం. పాత జ్ఞాపకాలు కూడా అంతే. వాటిని ఎంతకాలం మోస్తే అంత బరువుగా మారి మనల్ని కుంగదీస్తాయి. కాబట్టి వాటిని పక్కన పెట్టడం నేర్చుకోవాలి. 5. తిన్న తర్వాత ప్లేటు కడగడం. జీవిత పరమార్థం కోసం వెతుకుతున్న ఒక యువకుడికి ఒక గురువు ముందు తిన్న ప్లేటు కడుగు అని చెబుతాడు. జీవితంలో ప్రతిదానికీ అర్థం వెతకడం మానేసి ప్రస్తుతం మనం చెయ్యాల్సిన చిన్న చిన్న పనులను, అంటే నెక్స్ట్ స్టెప్ చేసుకుంటూ పోవడమే అసలైన జీవితం అని ఈ కథ చెబుతోంది. ముఖ్యమైన సూచనలు. చిన్న చిన్న విషయాలకు ఎక్కువ మెంటల్ ఎనర్జీని వాడటమే ఓవర్ థింకింగ్. రోజూ ఓవర్ థింకింగ్ కోసం ఒక 15 నుండి 30 నిమిషాల సమయాన్ని కేటాయించి తరువాత పనిలో నిమగ్నమవ్వండి. ప్రస్తుతం, అంటే ప్రెజెంట్ మోమెంట్ మీద దృష్టి పెట్టడం ద్వారా అతి ఆలోచన నుండి బయటపడవచ్చు. ఈ కథలు మీ జీవితంలో అతిగా ఆలోచించే, అంటే ఓవర్ థింకింగ్ అలవాటును మార్చాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ గ్రావిటీ ఫన్ స్కిల్ హౌస్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.